ఎంత హిస్టరీ ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్ ఎందుకు ఇలా జరిగింది? ఇండిగో ఎయిర్లైన్స్ యాక్చువల్గా స్టార్ట్ అయింది 2005లో అండ్ ఆగస్ట్ 4, 2006లో ఆపరేషన్ స్టార్ట్ అయ్యంట. సో 2006 to 2025 ఇట్స్ బీన్ లైక్ 19 years ప్లస్. సో అయ్యి 20 years అయినా ఆపరేషన్స్లోకి వచ్చి 19 years అయింది. 2011లో ఇంటర్నేషనల్ ఎక్స్పెన్షన్ అయింది. అంటే బ్యాంకాక్ అంటే కొన్ని దగ్గర ఉన్న కంట్రీస్కి వాళ్ళు ఎక్స్పాండ్ చేశారనమాట ఇండిగోని. సో 2015 100 million people ట్రావెల్ అయ్యారు ఇండియాలో. ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ట్రావెల్ ఇన్ ఇండియా. ఎంత హిస్టరీ ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్ ఎందుకు ఇలా జరిగింది? అండ్ దిస్ ఈస్ ద హిస్టరీ. బట్ ప్రజెంట్ 2nd December 2025 నుంచి దెర్ ఈస్ లాట్ ఆఫ్ చేంజెస్. ఇట్స్ వెరీ సాడ్ టు ది కంట్రీ, వెరీ సాడ్. ఎందుకంటే చాలామంది ట్రావెల్స్, వెడ్డింగ్స్, ఎమర్జెన్సీ, ఇంకా సిచ్యువేషన్స్, ప్రీ ప్లాన్ ట్రావెల్స్, దిస్ ఆల్ ఆర్ ఒకసారిగా కొలాప్స్ అయిపోయి అన్నీ వెయిటింగ్లోకి వచ్చేసాయి. క్యాన్సిలేషన్స్ వచ్చేసాయి, హోటల్ బుకింగ్స్ డబ్బులు వేస్ట్ అయిపోయి, మెడికల్ ఆల్రెడీ అపాయింట్మెంట్స్ ఉన్న మెడికల్ అపాయింట్మెంట్స్ ప్రాబ్లంలోకి వచ్చేసాయి. రీసెంట్గా రిసెప్షన్ చూశారు కదా, ఇట్స్ లైక్ అంతా ప్రిపేర్ అయిపోయింది కానీ వాళ్ళు వెళ్ళలేకపోయారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వచ్చేసాయి ఒకేసారిగా. వాయ్, ఎందుకు వచ్చేసాయి? దీంట్లో ఒకటే రీజన్. అంటే కొత్తగా ఒక గవర్నమెంట్ రూల్ పెట్టింది. సో పైలట్స్ అంటే కొన్ని గంటల కన్నా ఎక్కువగా పని చేయకూడదు. వాళ్ళకంటూ ఒక పర్టికులర్ రెస్ట్ పీరియడ్ ఉండాలి. ఆ రెస్ట్ పీరియడ్ వల్ల వీళ్ళ దగ్గర ఎక్కువ పైలట్స్ లేరు. సో డ్రైవర్ లేకపోతే బండి ఎలా కదలదో, పైలట్ లేకపోతే ఫ్లైట్ కదలదు. ఇట్స్ సింపుల్. బట్ దీని ఎఫెక్ట్ మొత్తం దేశం మీద పడింది. పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, ఇలాంటి ఎయిర్పోర్ట్స్ అన్ని జనాలు వెయిటింగ్. ఎందుకంటే ఆప్షన్ లేదు. ఇండిగో ఈజ్ ద మేజర్ ఫ్లైట్స్. ఎందుకంటే ఇండిగోకు ఉన్న ఫ్లైట్స్ ఇండియాలో ఏ కంపెనీకి లేవు. అన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ ఒక కంపెనీ రన్ చేస్తుంది. సో 2000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయంట. అది వినడానికే అసలు 2000 ఫ్లైట్స్ ఏంటండి? ఒక ఫ్లైట్లో ఎంతమంది ఎక్కుతారు? 2000 ఫ్లైట్స్ అంటే ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు? అసలు వింటుంటేనే అదొకలా ఉంది నిజంగా. ఒక బయట కంట్రీలో ఉండి మాకు ప్రాబ్లం తెలుస్తుంది. ఒక ఫ్లైట్ టికెట్ ఎంత కాస్ట్ ఉంటుందో ఐ నో దట్ వాల్యూ. సో అది క్యాన్సిల్ అయిపోయింది. అది నువ్వు అనుకున్న జర్నీ వెళ్ళలేకపోతున్నావు అంటే ప్లీజ్ చెక్ యువర్ చెక్-ఇన్ టైం. అండ్ ఐ వాజ్ వెరీ బిజీ. ఎందుకంటే యాజ్ ఏ హాస్పిటాలిటీ ఐ నో వాట్ ఈస్ ద పెయిన్ ఆఫ్ ది రిసెప్షన్. సో మీ చెక్-ఇన్ టైం కన్నా ఎన్ని గంటల ముందు వెళ్తే మీకు ఫ్లైట్ క్యాచ్ అవుతారు అనేది ఒకసారి కనుక్కొని వెళ్ళండి. సేఫ్ ట్రావెల్స్. మళ్ళీ కలుద్దాం.